ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించి ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది మనకు రేపటి నుంచే ప్రారంభమైతే అవబోతుంది. మనందరం కూడా చాలా టెన్షన్ అయితే అవుతూ ఉంటాం. ఈ యొక్క డిఎస్సికి సంబంధించి ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది మనకు చివరి హోప్ అనమాట. ఓకే, సో చాలామంది కూడా పోటీలో అయితే పాల్గొంటున్నారు. ఎందుకంటే టెట్ క్వాలిఫై అయిన వారు ఉన్నారు, టెట్ క్వాలిఫై కాని వారు ఉన్నారు. బీఈడితో మనకు ఎగ్జిట్ ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులు కూడా ఈ యొక్క పోటీలో పాల్గొంటున్నారు. కాబట్టి సో అందరికీ కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంది. సో ఈ యొక్క పోస్టులు అంటే 7,700 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో అధికంగా ఉన్న పోస్టులు చూస్తే కేవలం ఎగ్జిటి మాత్రమే. సో ఇక ఎగ్జిటి ఎగ్జామ్స్ మీద అందరు హోప్ అయితే ఉంది. సో ఇది మళ్ళీ మిస్ అయితే మనకు డిఎస్సి అనేది ఎప్పుడు వస్తుందని చెప్పలేం. సో ఈ యొక్క డిఎస్సి రావడానికే మనకు 4 years అనేది పట్టింది. ఎంత టైం వేస్ట్ అయిందో కూడా మీకు తెలుసు. అండ్ ఎన్ని కోచింగ్ సెంటర్స్కి మనం మనీ పే చేసుకున్నామో తెలుసు, ఎంత హార్డ్ వర్క్ చేసామో అనేది కూడా మీకు తెలిసిన విషయమే. సో రేపటి నుంచి మన యొక్క భవిష్యత్ అనేది అంటే ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి తెలియబోతుంది. వెంటనే ఫలితాలు రావడం వల్ల చాలామందికి హోప్ అనేది ఉంటూ ఈ యొక్క జాబ్ కొడతామన్న హోప్ అనేది ఉంటుంది. అండ్ అదే కాకుండా డిసప్పాయింట్ కూడా అయ్యే ఛాన్సెస్ అనేవి అయితే ఉన్నాయి. అయితే చూడండి, మీరు Group 1 కానీ Group 2 కానిస్టేబుల్స్ కానీ అండ్ అంతే కాకుండా Group 3 సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ అత్తలో మనకు VRO సంబంధించిన నోటిఫికేషన్స్ ఇలా చాలా వేకెన్సీస్ సంబంధించి మనకు నోటిఫికేషన్స్ అనేవి ఆల్రెడీ వచ్చే ఉన్నాయి. సో ఈ వీటికి కూడా మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఈ యొక్క జాబ్లో మనం కొట్టుకోకపోయినా సరే వేరొక జాబ్లో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఏదైతే ప్రిపరేషన్ అయితే ఈ యొక్క డిఎస్సి కోసం చేస్తారో అదే ప్రిపరేషన్ని మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద కూడా ఫోకస్ చేస్తానని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అందుకని చెప్పి స్పెషల్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఎడ్యుకేషన్ గురించి యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ కూడా పెద్ద ఆల్ ది బెస్ట్ అనమాట. మనస్ఫూర్తిగా మీరు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా విజయం సాధించాలని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను అనమాట. తెలంగాణ TRT నుంచి మన యొక్క ఛానల్ తరపున ఈ యొక్క వీడియోస్ అనేది చేస్తూనే ఉన్నాం. సో చివరిగా మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి డిఎస్సి ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిటింగ్ అనేది చేసాం. ఎట్టకేలకు మన యొక్క నిరీక్షణ అనేది ఫలించింది. అండ్ ఎగ్జిటి సంబంధించి ఎగ్జామ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో సో ఇక ఎగ్జిటి సంబంధించి కొన్ని లక్షల మంది అభ్యర్థులు అయితే పోటీలో పాల్గొంటున్నారు. చీకటి వెనకాలే వెలుగు అనేది ఉంటుంది. ఆ యొక్క వెలుగును కూడా మీరు అతి త్వరలోనే చూడబోతున్నారు. సో ఖచ్చితంగా ఆ యొక్క హోప్తో మీరు ఈ యొక్క డిఎస్సికి సంబంధించి ఎగ్జిట్ ఎగ్జామ్లో కూడా మంచి స్కోర్ అనేది సాధించేందుకు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అతి ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినట్లయితే మీకు అందించడం జరుగుతుంది. సో మీ అందరికీ కూడా మరొకసారి మన యొక్క ఛానల్ తరపున ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇదే సపోర్ట్ అనేది భవిష్యత్తులో ఉన్న మన యొక్క ఛానల్ ద్వారా వచ్చే అప్డేటెడ్ వీడియోస్ కూడా సపోర్ట్ అనేది ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.